హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా అమ్మతో కలిసి మా మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడున్న జనరేషన్లో ఫ్యూచర్ ఫ్యూచర్ అని చెప్పి పరిగెత్తు ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఫ్యూచర్ అనేది లేనే లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రమే. 2025 కంప్లీట్ అవ్వడానికి ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది. చాలా మంది కమిట్మెంట్స్, గోల్స్ అని చెప్పి పరిగెత్తు ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే అడ్జస్టబుల్ లైఫ్, అంటే ప్రపంచంలో బ్రతుకున్నాము కాబట్టి ఏదో ఒక లైఫ్ బ్రతకాలని చెప్పి బ్రతుకుతున్నారు. చేయడానికి ఒక పని, తినడానికి ఫుడ్, టైం పాస్ కోసం రీల్స్ చూడడం, ఇలాగే చాలా మంది బ్రతికిస్తున్నారు. జాబ్ చేసిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో జాలీగా తిరగడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, తినడం, పనుకోవడం, ఇలాగే చాలా మంది లైఫ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. నో రిలేషన్షిప్, నో సిచ్యువేషన్షిప్, నో కమిట్మెంట్, నో మ్యారేజ్, నో లవ్, ఏది వద్దు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ లైఫ్ ఎలా బ్రతకాలో అని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకొని బ్రతుకుతున్నారు. సో ఇది చాలా బెటర్ ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మన లైఫ్ అనేది మారుస్తారని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటి సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. రియాలిటీ అనేది అంత ఈజీ కాదు. జీవితంలో మన గురించి మనం స్టాండ్ తీసుకోవడం నేర్చుకోవాలి. ఎవరి లైఫ్ అంత ఈజీ కాదు. జీవితంలో మనకు ప్రాబ్లమ్స్ రాలేదు, కష్టం అనేది తెలియదు అనుకుంటే జీవితంలో నువ్వు ఇంకా ఏది స్టార్ట్ చేయలేదు. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కావచ్చు, హస్బెండ్ కావచ్చు, లేకపోతే ఎవరైనా చూసుకుంటున్నారు అన్నప్పుడు మాత్రమే మీకు లైఫ్ అనేది హ్యాపీగా స్మూత్గా ఉంటుంది. జీవితంలో స్ట్రగుల్ ఫేస్ చేసినప్పుడు మాత్రమే ఆ స్ట్రగుల్స్, పెయిన్స్ అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా ఒక గోల్ ఉన్నప్పుడు, మీరు దాన్ని స్టార్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు స్ట్రగుల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చేసే పని కొంతమందికి నచ్చదు, ఇంట్లో వాళ్ళకి నచ్చదు, సో జగడాలు అవుతుంది. కానీ మీరు అనుకున్న పని మీరు చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేయడం వల్ల దాని రిజల్ట్ అనేది చాలా తక్కువే ఉంటుంది. ఎందుకంటే చేసే ప్రతి ఒక్క పనిలోనూ సక్సెస్ వస్తుంది అని చెప్పను. కానీ ఏ పని చేసినా కూడాను మనము హార్డ్ వర్క్ అనేది చేసామనుకోండి, ఏదైనా ఒక రోజు కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుంది. మా అమ్మ నాకు హెయిర్ గురించి కేర్ తీసుకునేటప్పుడు నా హెయిర్ అనేది చాలా బాగుండేది. కానీ అడ్వర్టైజ్మెంట్లో చూపించే హెయిర్ ఆయిల్, స్ప్రేస్ అన్నీ వాడడం వలన నా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకే అలోవెరా జెల్ అప్లై చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, మనం ఏం చేసినా కూడా కొంతమంది ఉంటారు అది జడ్జ్ చేయడానికి, నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్పి కంప్లైంట్ చెప్పడానికి కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, మనం మంచి చేసినా కూడాను వాళ్ళు మంచి దృష్టిలో చూస్తే అన్ని మంచిగానే కనిపిస్తుంది. చెడు దృష్టితో చూసే వాళ్ళకి మనం ఏం చేసినా తప్పుగానే ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఆర్గ్యూ చేయడం కన్నా సైలెంట్గా వెళ్ళిపోవడమే ఎంతో బెటర్. మీ గోల్స్ రీచ్ అవ్వడం కోసం మీరు చేసే పనులు మిమ్మల్ని చెడ్డగా చూపించవచ్చు, చాలా మంది తప్పుగా మాట్లాడొచ్చు. కానీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర మంచిదని ప్రూవ్ చేసుకుని బ్రతకాల్సిన అవసరం ఈ ప్రపంచంలో మనకి లేదు. మనకి ఇష్టమైన ఏదైనా ఒక పని చేస్తాం, దాంట్లోనూ తప్పులు కనిపెట్టే వాళ్ళు ఉంటారు. మనకి ఏదైనా ఒక ఇష్టమైన వస్తువు కొన్ని, అబ్బా ఏం ఆశపడుతుంది, అబ్బా ఇంత ఆశ అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో ఎలాగున్నా కూడాను కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని మనం మార్చలేం. ఒకవేళ సైలెంట్ గా ఉంటే ఎప్పుడు చూసినా సైలెంట్ గానే ఉంటుంది, ఎవరు కూడా చేరేలే, మాట్లాడలే, ఈ విధంగా మాట్లాడతారు. లేదు సక్సెస్ అవ్వాలి అని చెప్పి వర్క్ పైన మాత్రమే ఫోకస్ చేసి బిజీగా ఉంటే ఇట్లుంది ఎప్పుడు పొని పొనేనా అంటారు. సో ఎలాగున్నా కూడా జడ్జ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అలా సరే ఇలా కాదు, లైఫ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఎప్పుడైనా బయట వెళ్తే ఎప్పుడు చూసినా బయట వెళ్తూ ఉంటారు, షాపింగ్ చేస్తూ ఉంటారు, రెస్పాన్సిబిలిటీ లేదా అంటారు. ఎలాగున్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు. మన లైఫ్ మనం బ్రతకాలి అని చెప్పి బ్రతుక్కుంటూ వెళ్ళిపోవడమే. ఈ రోజు లంచ్ కి అమ్మ బెండకాయ ఫ్రై, కూరకు చారు, వైట్ రైస్, బోండా, మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నారు. మీకు రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. కంప్లీట్ బ్లాగ్ అనేది నేను ఇంకొకసారి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మా ఇంట్లో మా మమ్మీ మసాలా ఐటమ్ అనేది చాలా తక్కువగానే యూజ్ చేస్తారు. హెల్తీగానే కుకింగ్ చేయడానికి ట్రై చేస్తారు ఎప్పుడే కానీ.
మా మమ్మీ టైలర్ అని చెప్పాను కదా! మా మమ్మీ ప్లెయిన్ శారీ ఒకటి కొన్నారు. దీంట్లో నీకు ఏ విధంగా డ్రెస్ కావాలో చెప్పు స్టిచ్ చేసి ఇస్తాను అన్నారు. నాకి ప్లాజా ప్యాంట్ అలాగే టాప్ వచ్చి లెగ్ స్లీవ్ కావాలి. 3/4 స్లీవ్ ఉండేలా స్టిచ్ చేయండి అని చెప్పాను. సో, అదే స్టిచ్ చేస్తున్నారు. ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు చూపిస్తాను చూడండి. శారీ కలర్ చాలా బాగుందని చెప్పి ఈ విధంగా డ్రెస్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో చూడండి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది. దీనికి నేను బ్లాక్ కలర్ మిర్రర్ దుపట్టా వేర్ చేశాను. ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. సో అలోవెరా జెల్ అప్లై చేసుకున్నాను కదా, హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మా మమ్మీ సాంబ్రాణి పొగ వేస్తున్నారు. స్కూల్ డేస్ లో హెయిర్ అనేది చాలా లాంగ్ గా ఉండేది. ఎవరైనా కానీ ఏం హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తావు, ఏం షాంపూ యూజ్ చేస్తావు అని అడిగేవాళ్ళే. దృష్టి వల్లనే నా హెయిర్ అనేది ఎక్కువగా ఫాల్ అయింది. సరే మళ్ళీ రీగ్రోత్ అవ్వాలని చెప్పి చాలా ఐటమ్స్ యూజ్ చేశాను. బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. సో అందుకని న్యాచురల్ గానే ఇప్పుడు ట్రై చేస్తున్నారు. ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.